ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. కేబినెట్ సమావేశం ఈ నెల 21న నిర్వహించాలనుకున్న సరస్వతి అంత్య పుష్కరాల నేపథ్యంలో దీన్ని 23కు వాయిదా వేశారు. ఇందిరమ్మ రెండో విడత ఇళ్ల పెంపు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, కొత్త ఆసర పెన్షన్లు, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు భూసేకరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. కేబినెట్ సమావేశం ఈ నెల 21న నిర్వహించాలనుకున్న సరస్వతి అంత్య పుష్కరాల నేపథ్యంలో దీన్ని 23కు వాయిదా వేశారు. ఇందిరమ్మ రెండో విడత ఇళ్ల పెంపు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, కొత్త ఆసర పెన్షన్లు, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు భూసేకరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి. తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 23న జరగనుంది. 21వ తేదీన జరగనున్నటువంటి కేబినెట్ సమావేశం నిన్న సందిగ్ధత నడమ నిన్న రాత్రి అర్ధరాత్రి సమయాన దీనికి సంబంధించి కేబినెట్ జరుగుతున్నట్టుగా, అంటే 23వ తేదీన జరగనున్నట్లుగా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే 21న సరస్వతి అత్యంత అంటే ఇప్పటికే పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం వైపు ఏర్పాటు చేస్తుంది. 21న సరస్వతి పుష్కరాలు ఉన్న నేపథ్యంలో ఈ కేబినెట్ వాయిదా వేస్తున్నట్టుగా 23వ తేదీన నిర్వహిస్తున్నట్లుగా తెలపడం జరిగింది. తెలంగాణ సచివాలయంలోనే సాయంత్రం 4 గంటల సమయాన కేబినెట్ సమావేశం మొదలు కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం మొదలు కానుంది. దీనికి సంబంధించిన ఆయా శాఖల అధికారులతో పాటు ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అయితే కేబినెట్ సమావేశం ఇప్పుడు జరగబోయే కేబినెట్ సమావేశం కీలకంగా మారుతుంది. ఎందుకంటే ప్రభుత్వం నిర్వహించబోయే ఉన్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో 6 గ్యారెంటీల అమలులో భాగంగా ఒక్కొక్కటిగా ప్రభుత్వం అన్ని కూడా అమలు చేసుకుంటా వస్తుంది. ప్రస్తుతం ఇందిరమ్మ కుటుంబ జీవిత సంబంధించినటువంటి బీమా విధి విధానాలు కూడా ప్రభుత్వం ఈ కేబినెట్ సంబంధించి చర్చించిన తర్వాత విధి విధానాలు కూడా ఖరారు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవైపు ఇందిరమ్మ రెండవ విడత ఇండ్లకు సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి శాఖ మంత్రి కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇందిరమ్మ రెండవ విడత ఇల్లు ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని కూడా తెలపడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గతంలో ఉన్నటువంటి అంశాలు, మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ళ సంబంధించినటువంటి నియోజకవర్గ వారీగా కొన్ని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్య పెంచేందుకు ఇప్పటికే కేబినెట్ కి సంబంధించి మంత్రులకు చాలా వినతులు వస్తున్నాయి నేపథ్యంలో ఈ వినతులను పరిష్కరించేందుకు నియోజకవర్గ వారీగా ఉన్నటువంటి లబ్ధిదారుల సంఖ్య పెంచేందుకైతే కేబినెట్ సముఖంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండో విడత ఇండ్ల పెంపుకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. జూన్ 2వ తేదీన కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకల పైన ఈ అంశానికి సంబంధించి కూడా కేబినెట్ చర్చించిన అనంతరం ఇటు కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించి జూన్ 2 నుంచి ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి అఫీషియల్ గా కేబినెట్ కూడా దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకొని ఉంది. అయితే తెలంగాణలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల అంశానికి సంబంధించి కూడా కీలకంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ సర్కార్ మొదలుపెట్టినటువంటి చాలా ప్రాజెక్టులన్నిటి కూడా పెండింగ్ లో ఉంచింది, వాటిని నిర్వీర్యం చేసింది. కాబట్టి వాటికి నిధుల సమీకరణతో అంశాలతో కూడిన అంశంతో పాటు ఇటు మెయిన్ గా తుమ్మిడిహెట్టికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇప్పటికే పెండింగ్ లో ఉంది, భూసేకరణ, ఇలా చాలా అంశాలు ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి కేబినెట్ చర్చించి వీటన్నిటిపై కూడా ఒక నిర్ణయం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. 23వ తేదీన తెలంగాణ సచివాలయంలోనే ఈ సాయంత్రం సమయాన సమావేశం అయితే మొదలు కానుంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.